హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసూలని ప్రేమ కావాలి పార్ట్ 12. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగలను మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. పద్మ గారు వస్తారా? నీకు పెళ్ళి కాలేదు కదా, మరి నీ ఆయన ఎవరు అని అడుగుతుంది. ఇంతలో ఆ కుండలతను అదిగొండమ్మా అని చెప్పి వస్తున్న రిషిని అయితే చూపిస్తాడు. బెయిల్ చూపించి పద్మ గారు షాక్ అయిపోతారనమాట. వసు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రిషి కూడా ఇంకా వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. వాళ్ళ కాన్వర్జేషన్ తెలియదు కదా. ఇంకా రిషి వచ్చి ఇంకా వస్తారా హ్యాండ్లో ఉన్న కుండనైతే తీసుకొని చాలా బాగా చేశారు, డిజైన్ బాగా వేశారు అని అంటారు. దండాలు బాబు అని చెప్పేసి ఇంకా ఆ కుండలో అతనైతే వెళ్ళిపోతారనమాట. పద్మ, ఏంటి రిషి, తను ఏం చెప్తున్నాడు, తను చెప్తున్న నిజమా అని అడుగుతుంది. ఏంటత్తయ్య, నీకు బస్తారా మధ్య అసలు ఏం జరుగుతుంది? నీకు బస్తారా ఇంతకుముందు తెలుసా అని అడుగుతారు కొంచెం గట్టిగానే. ఇంతలో జగతి గారు ఏమైంది పద్మ అని చెప్పొస్తారు. ఇంకా వాళ్ళిద్దరు టోన్కి ఇంకా అందరూ వస్తారనమాట. ఆ విషయం రిషియే చెప్పాలి వదిన అని అంటారు. రిషి వసు హ్యాండ్ పట్టుకొని ఇంకా చెప్పేద్దాం అనుకుంటాడనమాట. అందరూ షాక్ అయిపోతారు. రిషి వసు హ్యాండ్ పట్టుకునేసరికి వసు టెన్షన్ పడుతూ రిషిని చూస్తూ ఉంటుంది. రిషి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను వస్తారా ప్రేమించుకుంటున్నాం, మీ అందరికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని అంటాడు. పద్మ, మరి చైత్ర గురించి ఆలోచించావా రిషి? నీకు చైత్రకి పెళ్ళని ఊర్లో అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? నువ్వు పెళ్ళి చేసుకోకపోతే ఆ రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తామన్నప్పుడైనా సరే వద్దు అని చెప్పొచ్చు కదా. మాలో ఈ లేనిపోని ఆశలు ఎందుకు పెంచావు? ఏ వస్తారా, నీలాంటి అమ్మాయి కదా నా కూతురు చైత్ర కూడా. జీవితాన్ని లాగేసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అంటూ ఉంటే, చైత్ర, అమ్మా ఇందులో వస్తారా తప్పేం లేదమ్మా. రిషి నేను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం. తనంటే నాకు ఒక ఫ్రెండ్, ఒక గైడ్ అలాంటి ఫీలింగ్ ఉంది తప్ప ఏ రోజు కూడా తన మీద లవ్ అనే ఫీలింగ్ రాలేదమ్మా అంటుంది. పద్మ గారు, దాన్ని కాదే నిన్ననాలి అని చెప్పి చైత్రని కొడుతూ ఉంటారనమాట. గౌతమ్ కూడా అడ్డు తీస్తూ ఉంటాడు. అత్తయ్య ఆగు అని చెప్పి. రిషి, అత్తయ్య ఇందులో చైత్రది కానీ వసుది కానీ ఎవరిది తప్పు లేదు. నేను వస్తారంటే రమ్మన్నాను. తనుంటే తనెంత మంచి అమ్మాయో మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మీ అందరినీ మా పెళ్ళికి ఒప్పించవచ్చు అనుకున్నాను అని అంటాడు. పద్మ గారు, నువ్వు రమ్మంటే తను వచ్చేయడమేనా రిషి? వయసులో ఉన్న అమ్మాయి ఒక అబ్బాయి రమ్మన్నారని వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉంచారని ఎవరికైనా తెలిస్తే మన గురించి ఏమనుకుంటారు? నీకంటే బుద్ధి లేదు. మీ అమ్మ నాన్నకన్నా బుద్ధి ఉండాలి కదా ఇలా పంపించడానికి అని అంటారు వసుతో. వసు కంట్లో నీళ్ళాగవన్నమాట. ఇంకా రిషి హ్యాండ్ అయితే వదిలేస్తుంది. రిషి వసుని చూస్తూ ఉంటాడు. వసు తలదించుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. చైత్ర వసు దగ్గరికి వెళ్ళి, వసు ప్లీజ్ ఏడవకు అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మని తిడుతూనే. పద్మ గారు, ఏంటి అన్నయ్య, ఎవరు మాట్లాడరేంటి? రిషి చేసిన పని మీరందరూ సమర్థిస్తున్నారా? అయినా మీ అందరూ ఒకటే కదా అన్నయ్య, నన్ను పరాయిదాన్ని చేసేసారు. అయినా ఇంకా ఇక్కడ ఏం పని అని చెప్పి ఇంకా కళ్ళు తుడుచుకొని కోపంగా రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. రిషి వాళ్ళ డాడ్కి చెప్పడానికి అయితే కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మహేంద్ర గారు కూడా లోపలికి అయితే వెళ్ళిపోతారనమాట. ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అందరు కూడా. ధరణి, చైత్ర, అలాగే శైలేంద్ర, గౌతమ్, రిషి ఇంకా వసు ఏడుస్తూ ఉంటే వసుని కన్సోల్ చేస్తూ ఉంటారు. ఇంకా నైట్ అయిపోతుంది. ఇంకెవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఎవ్వరు తినకుండానే పడుకుంటారనమాట. జగతి గారు లోపలికి వచ్చి కొంచెం గొనుక్కుంటూ ఉంటారు. మహేంద్ర గారు మాత్రలు ఇవ్వు అని అంటారు. అక్కడున్నాయి తీసుకొని వేసుకోండి అని అంటుంది బెడ్ మొత్తం దులుపుతూ. మహేంద్ర గారు వేసుకుంటూ ఉంటారు. జగతి గారు, వేసుకోమంటే వేసేసుకుంటారా, అడగరా, ఎందుకు ఇవ్వలేదో అడగరా అని అంటుంది. మహేంద్ర గారు,
తెలిసినప్పుడు ఎందుకు అడగడం అని చెప్పి వేసుకుంటూ ఉంటారు. వాడు చేసిన దాంట్లో తప్పేముందండి అని అంటుంది. మహేందర్ గారు, నీకు తప్పు కనిపించట్లేదా? మనకి ఎవ్వరికీ చెప్పకుండా ఆ అమ్మాయిని తీసుకురావడం నీ దృష్టిలో తప్పు కాదా జగతి అని అంటారు. గారు మాకు చెప్పాడు అని అంటుంది. మాకు అంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, అత్తయ్య మామయ్యతో సహా, మీకు మరిది గారికి అలాగే పద్మకి శ్రీనుకి తప్ప. అయినా వాడు ఏం తప్పు చేశాడండి? వాడికి ఒక మనసు ఉంటుంది కదా, ఆ మనసు అమ్మాయిని కోరుకుంది, అందరికీ చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇందులో తప్పేముందండి అని అంటుంది కళ్ళు నీళ్ళు పట్టుకుంటూ. ఇంకా మహేంద్ర గారు దాని గురించి ఆలోచిస్తూ అటు తిరిగి పడుకుంటారనమాట. ఇంక మార్నింగ్ అయింది. బస్సు పద్మ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి డోర్ నాక్ చేస్తుందనమాట. పద్మ గారు డోర్ అయితే ఓపెన్ చేసి ఏంటి అని అంటారు బస్సుని చూసి. మీతో మాట్లాడాలి అని అంటుంది. లోపలికి రా అని అంటుంది. త్వరగా మాట్లాడేసి వెళ్ళు అని అంటుంది పద్మ. బస్సు, రిషి గారు మీతో కొంచెం రూడ్గా మాట్లాడినందుకు ఆయన తరపున నేను సారీ చెప్తున్నానండి. రిషి గారి గురించి మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే పద్మ, నా అల్లుడు గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు, వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరో చెప్తే తెలుసుకునే పొజిషన్లో అయితే నేను లేను అని అంటారు. వసు కళ్ళు తుడుచుకుంటూ, నా వల్ల మీ అందరూ ఇలా ఎవరికి వారు ఉంటుంటే నాకు చాలా గిల్టీగా ఉందండి. నాకు తెలుసు నేను మీకు నచ్చలేదని, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, నాకు రిషి గారితో పాటు మీ అందరూ కూడా కావాలి. మా పల్లి వల్ల ఎవరు బాధపడకూడదు, ఒక్కరు బాధపడినా కూడా రిషి గారి పక్కన నేను ఉండలేనండి అని ఇంకా ఏడుస్తూ బయటకైతే వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా జగతి గారు, మారుతి ఆటో ఎవరి కోసం అని అంటారు. వస్తారమ్మ గారి కోసం అమ్మ అని చెప్పి అంటాడనమాట. వసు లగేజ్ తీసుకొని అయితే కిందకు వస్తూ ఉంటుంది. జగతి, ఎక్కడికి వస్తారా అని అడుగుతారు. మా ఇంటికండి, వెళ్ళిపోతున్నాను అని అంటూ ఇంకా ఆటో దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. మారుతి లగేజ్ తీసుకొని నేను పెడతానమ్మా అని అంటారు. ఇంకా మారుతి తీసుకుని వెళ్ళి లగేజ్ని ఆటోలో అయితే పెడతాడనమాట. బస్సు ఇంకా వాళ్ళందరినీ చూసి ఇంకా వెళ్ళి ఆటో అయితే ఎక్కుతుంది. కొంతసేపు తర్వాత రిషి అయితే, ఇప్పుడు అందరూ కొంచెం కూల్ అయి ఉంటారు, అందరినీ ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటూ కిందకైతే వస్తాడనమాట. రిషి అందరినీ చూస్తాడు. ఏంటి అలా ఉన్నారు అని గౌతమ్ దగ్గరికి అయితే వచ్చి అడుగుతాడనమాట. గౌతమ్, బస్తారా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందిరా అని అంటాడు. రిషి కోపంగా, తను వెళ్తుంటే మీరేం చేస్తున్నారా, ఆపాలి కదా అని అంటాడు. ఇంకా అందరూ రిషి సైడ్ చూస్తారనమాట. ఇంకా రిషి ఫాస్ట్గా కార్ అయితే స్టార్ట్ చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాడు. బస్సు కంట్లో తడ ఆగదనమాట. తన చెంపల మీద నుంచి జారిపోతూ ఉంటాయి, గొంతులో తడ ఆరిపోయి ఉంటుందన్నమాట. వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తుంది. రిషి అయితే వస్తారనమాట. బస్సు ఎదురుగా నించొని ఉంటాడు. ఎక్కడికి అని అంటాడు కొంచెం కోపంగానే. మా ఊరికండి. నాకు చెప్పకుండా వెళ్తున్నావు, మీరు నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకా అని. డిస్టర్బ్ చేయడం ఎందుకనా, లేపితే ఎక్కడ ఆపుతాను అని వెళ్ళిపోతున్నావా అని అంటాడు. అదేం కాదండి, మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానని చెప్పి 3 days అని మా తాతయ్య నొప్పించి తీసుకొని వచ్చారు. 3 days అయిపోయాయి కదా, అందుకే వెళ్ళిపోతున్నాను అని ఉంటుంది. ట్రైన్ వస్తుంది, 5 minutes ఆగుతుంది అని అంటుంది. బస్సు లగేజ్ తీసుకొని అయితే వెళ్తూ ఉంటే రిషి బస్సు హ్యాండ్ని అయితే పట్టుకొని ఆపి, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డాడీని నేను ఒప్పిస్తాను, వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేద్దాం అని అంటాడు. మన వల్ల బాధపడుతున్నప్పుడు తెలిసినప్పుడు దాని నుంచి తప్పుకొని వెళ్ళిపోవడమే మంచిది కదా అని అంటుంది. రిషి జైని బదిలించుకుంటూ.
ఇంకా ట్రైన్ అయితే లాస్ట్ హారన్ అయితే మోగుతూ ఉంటుందన్నమాట. పచ్చ జెండా కూడా ఊపుతూ ఉంటారు. ఇంకా రిషి వసుని చూస్తూ ఉంటే అదెవరో మీకు తెలుసు అనుకుంటా అని అంటుంది. ఇంకా రిషి అయితే వసుని చూస్తూ ఉంటాడు. ఇంకా వసు వెళ్ళి ఇంకా తన సీట్లో అయితే కూర్చుంటుందన్నమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో రిషిని చూడలేక ఇంకా విండో అయితే వేసేస్తుంది. రిషి అక్కడే బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. వసు అయితే ఫుల్గా ఏడ్చేస్తూ ఉంటుంది. బయట అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంటుంది. రిషి అలాగే తడుస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంక వసు ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా 2 అవర్స్కి వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతుంది. ఏ ఆటో కూడా ఎక్కకుండా అలాగే నడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. వసు వాళ్ళ అమ్మగారు వసునైతే చూసి, ఏంటి ఇట్టే తడిసిపోయావు, వస్తున్నావు అని తెలిస్తే ఎవరినో ఒకవాడిని పంపించేవాడిని కదా అని అంటారు. పర్లేదమ్మా అని రూమ్కి అయితే వెళ్తుంది. ఇంకా తల తుడుచుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుందన్నమాట. ఇంతలో సురేంద్ర నాయుడు గారు వసు వాళ్ళ తాతయ్య, బసమ్మ వాళ్ళు ఏమన్నారు, నువ్వు నచ్చావా, రిషి బాబు వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించారా, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామన్నారు అని ఎక్సైటింగ్గా అడుగుతూ ఉంటారనమాట. వసు టైట్గా ఉంది తాతయ్య, రెస్ట్ తీసుకుంటాను అని వెళ్ళి పడుకుంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్య వెళ్ళగానే రిషిని గుర్తు చేసుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. అలా 2 డేస్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు వసుని వాళ్ళ తాతయ్య రిషి గురించి అడిగినా ఏదో ఒకటి చెప్తూ మాట దాటేస్తూ ఉంటుంది. ఇంకా వసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడికైతే వస్తారనమాట. రాముకి బాబు పుట్టాడని చెప్పి తాతయ్య వసుకి కాల్ చేస్తారనమాట. వస్తున్నాను తాతయ్య, దారిలో ఉన్నాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేస్తుంది కొంతసేపటికి. ఇంకా రాము చేతిలో ఉన్న వాళ్ళ బాబుని అయితే ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటుందన్నమాట. సుబ్బారాయుడు గారు ఇంకా తన మెడలో ఉన్న చైన్ అయితే తీసి బాబు మెడలో అయితే వేస్తారు. వసు అయితే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకుండా ఆడిస్తూనే ఉంటుందన్నమాట. ఎదురుగా రిషి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. రిషి వసు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా వసు ఇంకా తన చేతిలో ఉన్న బాబుని అయితే రాము వాళ్ళకి ఇచ్చేసి, సరే తాతయ్య నేను ఇంక వెళ్తాను అని అంటుంది. పూజ ఉంది కదమ్మా, మీరు చేపించుకొని వచ్చేసేయండి తాతయ్య, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకందరూ వసుని చూస్తూ ఉంటారు. వసు నర్సరీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా దారిలో మర్చిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. మనసుకి ఏదో తెలియని బాధ అనమాట, ముయ్యలేనంత బాధగా అనిపిస్తుంది. రిషి గుర్తుకొస్తూ ఉంటాడు. రిషి జ్ఞాపకం కాదు కదా, వసు జీవితం ఎలా మర్చిపోతుంది. ఇంకా రిషిని గుర్తుకు చేసుకుంటూ నర్సరీ దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. ఇంకా బయట లోడ్ వచ్చి ఉంటుంది, ట్రీస్ ఇవన్నీ కూడా, వాటిని అయితే దింపిస్తూ ఇంకా మొత్తం అకౌంట్స్ అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా వసు వాళ్ళకి పేమెంట్ ఇస్తూ నెక్స్ట్ అని అంటుంది. ఎంత ఇవ్వాలి అని అంటుంది. ఒక చిన్న స్మైల్, చాలా రోజులని చూసి అని అంటాడు. వసు కళ్ళు పైకెత్తి చూస్తుందన్నమాట. ఎదురుగా రిషి ఉంటాడు. వసు తన కన్నీళ్ళని ఆపుకుంటూ, సారీ అండి, అవి ఇక్కడ దొరకవు, మీరు వెళ్ళండి నెక్స్ట్ అని అంటుంది. రిషి అని చెప్పి పైకి లేచి వసునే చూస్తూ వెళ్తూ ఉంటాడనమాట బయటికి. వసుకి రిషి వెళ్ళడం తెలుస్తుంది, బట్ అటు సైడ్ చూడకుండా మిగతా వాళ్ళందరికీ పేమెంట్ అయితే సెటిల్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయింది. వసు స్కూటీ మీద వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. రిషి దారిలో లిఫ్ట్ ప్లీజ్ అని చెప్పి బస్సు స్కూటీని అయితే ఆపుతారు. బస్సు సారీ అండి, తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికైతే వెళ్తుందనమాట. రిషి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఇంకా వసు వాళ్ళ పేరెంట్స్, రిషి వాళ్ళ పేరెంట్స్ తాంబూలాలు కూడా తీసేసుకొని ఉంటారు. పద్మ గారు వసు దగ్గరికి వచ్చి, సారీ నేను బాధ పెట్టినందుకు అనేసరికి వసు ఏడుస్తూనే హగ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, రిషి ఎప్పటికీ నా అల్లుడే అనేసరికి వసు కొంచెం దూరం జరిగి పద్మ గారిని చూస్తూ ఉంటుందన్నమాట. అర్థం కాలేదా, నువ్వు నా కూతురు అయినప్పుడు రిషి నా అల్లుడే అవుతాడు కదా అని అంటారు. వసు ఫుల్ నవ్వుతూ
ఇంకా రిషి కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. రిషికి కనపడ్డు. తను ఎక్కడుంటారో వసుకి తెలుసు అనమాట. ఇంకా రిషి దగ్గరికి అయితే పరిగెడుతుంది. రిషి ఏమో సుశీలమ్మ వాళ్ళ ఇంటి వెనక ఉన్న బంతిపూల తోటలో అయితే ఉంటాడు. ఇంకా వసు రిషి దగ్గరికి అయితే వెళ్తుందనమాట. తనతో పాటు గౌతమ్ చైత్ర కూడా వెళ్తారు. రిషి వసుని చూసి అని అంటూ ఐబ్రో ఎగురేస్తారు. వసు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషిని అయితే హక్ చేసుకుంటుంది. రిషి కూడా వసుని గట్టిగా హక్ చేసుకొని కోపం తగ్గిందా అని అంటాడు. సారీ, బాధ పెట్టాను కదా అని అంటుంది ఏడుస్తూనే. అన్నట్టు ఇంకా వసుని గట్టిగా హక్ చేసుకొని హెడ్ మీద కిస్ చేస్తాడు. వసు కూడా రిషి హెడ్ మీద కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకోండి. నా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీ వీడియో చూసేయచ్చు.